హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్కి వచ్చాను నేను ఇప్పుడు. మహారాష్ట్ర దాటి, తెలంగాణ దాటి, అలాగే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి కుంభమేళ వచ్చేసి 580 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నేను ఇక్కడ సెక్యూరిటీని అడిగాను ఈ ప్లేస్ ఏంటిది అనేసి. తను వచ్చేసి యూని అనే ప్లేస్ లో ఉన్నాము అని చెప్పారు. సో అది కాక నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ వెనకాల కనిపించేది నాగ్పూర్ హైవే అన్నమాట. సో ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు మనం కుంభమేళకు వెళ్ళే ట్రావెల్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అవన్నీ మార్నింగ్ నుంచి వెళ్తూనే ఉన్నాయి అనమాట. సో జనాలు అయితే చాలా మంది ఉంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి 26కి అయిపోతుంది కదా. సో కాబట్టి జనాలు అనేవాళ్ళు అయిపోయే కొద్ది ఇంకా ఎక్కువ రావచ్చు అనే అంచనా ఒకటైతే ఉంది. సో మొత్తానికి అయితే ఇక్కడ టిఫిన్ కాపారనమాట. సో పొంగలి ప్రిపేర్ చేస్తున్నారు టిఫిన్. ఇంకొకటి ఏంటిదంటే, మనము కుంభమేళకి ఎవరైనా సరే స్టార్టింగ్ లో చాలా మంది జనాలు వస్తారు, మధ్యలో కొంతమంది తక్కువైతారు అని అంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ అంటే కుంభమేళ ఎండింగ్ అయిపోతుంది. జనవరి 13 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 26కి అయిపోతుంది కదా. సో ఇంకా అయిపోయే మూమెంట్ లో ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. సో చూద్దాం అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, జనాలు. సో మా పక్కన వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక బస్సు వచ్చింది. వాళ్ళు 1 వీక్ అయిందంట వచ్చి, కానీ ఇంకా తీసుకుపోలేదు హైదరాబాద్. కానీ అక్కడ గొడవ అయితే నడుస్తుంది నా వెనకల. ఇంకొకటి ఏంటిదంటే, సో మనమైతే కనుక వెళ్ళేంత వరకు మనకి స్నానాలు అవి ఇవి ఏం లేవేమో నాకు తెలిసి. ఈ ట్రావెల్స్ బస్ వాళ్ళైతే ఎక్కడ కూడా ఆపలేదు. సో బొట్టు కూడా లేదు నాకు. ఇలా ఉన్నా అనమాట నేను, పర్లేదు. సో మనం ఒక చోటుకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కామన్. సో ఇవన్నీ ఏమి చూడకండి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నా వెనకాల చూడండి, ఇదో మేము బస్సెస్ అనమాట. ఇవి మేము వచ్చే బస్సెస్ అంటే 2 కలిపి వచ్చాయి. అక్కడ వంట చేస్తున్నారు. మేము రోడ్డుకి ఇటు సైడ్ వచ్చాము, ఎందుకంటే ఇక్కడ ఏదో గొడవ నడుస్తుంది. డ్రైవర్ని పిచ్చి పిచ్చిగా తిట్టున్నారు ఇక్కడ ఉన్న జనాలందరూ. అందుకనేసి ఊరికే చూద్దాం అనేసి వచ్చాము. చూడండి. కానీ మొత్తానికి 3వ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సెస్ వచ్చాయి కదా. ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఒకటేసారి అంటే 24 hours లో ఇన్ని స్టేట్లు దాటడం అనేది చాలా కొద్దిగా క్రేజీగా అనిపిస్తుంది. సో ఇంకా మనము ముందుకెళ్ళి అంటే కుంభమేళలో ఇంకా అలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మనం చూద్దాము. వెనకాల మా వాళ్ళు వస్తున్నారు. గొడవ అనేది సాల్వ్ చేసి వస్తున్నారో, గొడవని పెంచి వస్తున్నారో తెలియదు, మరి చూద్దాం. వాళ్ళని కూడా వీడియోలో తీయాలంట. హాయ్ చెప్పు. ఊరికి నిలబడితే ఎట్లా? నువ్వు ఎక్కడున్నావో చెప్పు. మధ్యప్రదేశ్. ఇప్పుడు అక్కడ గొడవ అయింది కదా, మీరు ఏం చేసి వచ్చారు? అక్కడ గొడవ అయింది. ఆయన డ్రైవర్ 3 రోజుల నుంచి వాళ్ళు రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారంట. తిండి లేదు, వాళ్ళకి అన్నం లేదు, ఏం లేదు. డ్రైవర్ సో మా వాళ్ళు పోయి సాల్వ్ చేసి వచ్చినారు ప్రాబ్లమ్ ని. నేనైతే అలాగే బస్సు ని రిపేర్ కూడా చేసి వచ్చింటే బాగుండేది. మరి పగలగొట్టి వాళ్ళని చెప్పి ఇంటికి తెచ్చారు. లంగముడ కొడుకులకు పైసలు మంచి ఏమన్నా కాకుండా ఎక్కడన్నా ఇదివరకు మా ఇల్లు జేరుతుంటే మేము. చెప్పు, ఏంటి మీ ప్రాబ్లం? బస్ ప్రాబ్లం, మేము యాత్ర పోయినాము. యాత్ర పోతే మమ్మల్ని నీరు దాకా తోలుకొచ్చిండు. ఈడు దాకా తోలుకొచ్చి టైర్లు వలిగినాయని ఇప్పి పెట్టిండు. 4 గంటలకు వేరే టైర్లు తెప్పించిండు వాడు. మళ్ళీ వాపస్ తోలిచ్చిండు. క్యాబిన్ మీద వండుకున్నాడు. మాకు తిన్నది అడగలేడు, తాగింది అడగలేడు. ఎంత లేడీస్ పెట్టుకొని మేము రాత్రి తెల్లందాక జగారం చేసినాం. మేము ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? 4 గంటలకు వచ్చినాం. కాదు, కుంభమేళకి 15 రోజులు. 15 రోజులు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాడూరుకి వెళ్ళొచ్చినాం. తాండూరు, హైదరాబాద్ అంటే వికారాబాద్ దాటేసి మళ్ళీ తాండూరు ఓకే వచ్చినాము. వచ్చినాక వాడు
ట్రాఫిక్ బంద్ కావచ్చు, లేట్ కావచ్చు. ట్రాఫిక్ బంద్ అయినాక నేనేం చేయను. నడిపించుడే పూరా మెల్లగా నడిపించి ఏం అనకుండా మాట్లాడకుండా వాడు అంత మీరు ఎంత కట్టారు డబ్బులు ఎంత కట్టారు? ఒక 2,30,000 కట్టాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత పడింది? ఒక్కొక్కరికి మాకు 12,000 పట్టాయి. 12,000 15 డేస్ అయిందా? ఏ ట్రావెల్స్ ఇది? బస్సు ట్రావెల్స్. దీనికి ఒక సీట్లు కరెక్ట్ లేదు. ఫోన్లకు ఛార్జింగ్ పెడదామంటే ఛార్జింగ్ తీసేసిండు. నైట్ లో కూడా లైట్ అయ్యాడు. ఏమన్నా అంటే ఇక మన చేతులు ఉన్నాం కదా పోనీ అని అట్లా కూడా సభ చేసుకొని కూర్చున్నాం. నిన్న 4 గంటలకు వచ్చి కూర్చున్నాం. మాకు నీళ్ళు ఏంది, మాకు అన్నం ఏంది, మాకు పెట్టాలి. మళ్ళీ ఓనర్ కి మీరు ఫోన్ చేసినారా? ఏమన్నా? ఓనర్ కు ఫోన్ చేస్తే అంటుండు వాడేవాడు నేనే ఓనర్ అంటాడు. అన్నాడా? అంటున్నాడు. ఈ బస్సు పేరు ఏంటి? ఏం పేరా ఏమో బస్సులో మటవేట. పోని వాడు ఏమన్నా మాట్లాడ పోయి. హైదరాబాద్ తాండూరు నుంచి అయితే వీళ్ళు వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బస్సు రిపేర్ వచ్చింది కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదంటున్నారు. సో వీళ్ళైతే 2 lakhs కట్టాము బస్కి అని కూడా అంటున్నారు. 2,30,000 కట్టారంట. 3 lakhs కట్టారంట. ఈ బస్సు రిపేర్ వచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాదు. కుంభమేళకు ఇలా అంటే అన్ని పకడ్బందీగా మీరు ప్లాన్ వేసుకొనే వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఏది ఏమైనా వీళ్ళు ఇప్పుడు ఈ బస్సు చూసుకున్నట్లయితే టైర్ కూడా పోయింది, అది కూడా చూపిస్తారు మీకు.